హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. మనం ఎప్పట్లా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈస్ట్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా గోధుమ పిండితో హెల్దీగా పిజ్జా అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ కుకింగ్ సోడా, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ కర్డ్ అనేది కూడా మనం యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం గీ అనేది కూడా వేసుకొని ఇది మరీ హార్డ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో అనేది పిండి కలుపుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ కర్డ్, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేద్దాం. వేరొక ప్యాన్ తీసుకొని శాండ్ అనేది బాగా మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పిండి అనేది బాగా నీట్ చేసుకోవాలి. దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి. వీటిని మనం 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను. ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకుంటూ మనం బాగా పల్చగా అనేది చేసుకోకుండా మనం పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో థిన్గా చేసుకుంటే మనకి పిజ్జా అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని మనం గీ అనేది మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బేస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం దీని మీద ఫోర్క్తో మొత్తం హోల్స్ కింద చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం మయోనైజ్ అనేది వేసుకొని అలాగే పిజ్జా సాస్ అనేది కూడా వేసుకోవాలి. ఇది మీకు మార్కెట్స్లో అనేది అవైలబుల్గానే ఉంటుంది. మీరు కావాలంటే దీని మీద రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని చీజ్ అనేది మొత్తం మనం ఇలా వేసుకోవడం వల్ల మనకు పిజ్జా అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో అనేవి మనం ఈవెన్గా ఒక్కొక్కటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఈవెన్గా వేసుకుంటూ మనం పైన కొంచెం చీజ్ అనేది అప్లై చేసుకోవాలి. కొంచెం దీని మీద నేను కొంచెం పెప్పర్ అనేది కూడా వేసుకున్నాను. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ప్రీహీట్ చేసుకున్న శాండ్ అనేది దీంట్లో స్టాండ్ అనేది పెట్టి మనం ఈ పిజ్జా బేస్ని ఇందులో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనకి చూడండి పిజ్జా అనేది చాలా బాగా వచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోనే గోధుమ పిండితో ఇంత హెల్తీ పిజ్జా అనేది చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.